బతుకున్న శవాన్ని సార్. చావు కోసం ఎదురు చూస్తున్న ఒక ఆడపిల్లని ఎవరికి చెప్పుకోలేను. గడప దాటి బయటికి వెళ్ళలేను. అనుమానం సార్ తనకి, అనుమానం. తను బయటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా డైపర్ వేసి మరీ వెళ్తాడు సార్. డైపరా? అవును సార్. నేను డబ్బింగ్కి వెళ్తున్నా, జాగ్రత్త. పాలోడు పేపరోడు వస్తే డోర్ తీయను, వాళ్ళు వెళ్ళాకే తీస్తాను. ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో అస్సలు మాట్లాడను. వంట చేసుకుని బట్టలు ఉత్తుకుని ఇంటి పనులు చూసుకుంటాను. బంగారు లాంటి పిల్లని ఇలా వంటగదికే శాస్త్రం చేస్తున్నాను. నువ్వేమైనా జైల్లో ఫీల్ అవుతున్నావా? లేదండి. ఫీల్ అవ్వాలి. ఇది జైలే, ఇది నీకు జైలే, లైఫ్ లాంగ్ జైలే. అర్థమైందా? ఓకే అండి. బొందు లూజ్ అయినా, స్టిక్కర్ చిరిగినా నీ చర్మం చిరిగిపోతే. అర్థమైందా? వస్తా. ఏంటి, ఇంతకుముందు నువ్వు వెళ్ళాలన్నా పొందు తీయాలి, కానీ నీకు అవసరం లేదు. టైపర్ వేసాగా అన్నీ అందులో. కానీ వెళ్ళొస్తానే. పెళ్ళానికి డైపర్ వేసి అంత ఎదవాడు. వెదవ కాదు సార్, వెదవ కాదు, సాడిస్ట్. లిమిట్లెస్ సాడిజానికి హేవర్ విట్నెస్. వాడు వస్తున్నాడంటేనే భయంతో పడిపోతుంది సార్. మేడం, 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 కూరగాయలు మేడం. ఆ గేట్ దగ్గర పెట్టి నన్ను, నేను తర్వాత తీసుకుంటాను. సరే మేడం. కూరగాయల రేట్లు పెరిగినాయి మేడం, 100 ఎక్కువైనాయి. నేను తర్వాత ఇస్తానన్నా, ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. నమస్తే సార్. ఇక్కడెందుకు, లోపలికి మాడుకుందాం పదా. అది కాదండి, నేను చెప్పేది వినండి. రా బంగారం. ఏంటాడు, అంతలా నచ్చాడా? లేదండి. బేర మాట్లాడేశాడా? అయ్యో, అలాంటిది ఎంత ఇస్తాడు? ఆహా, 5 నిమిషాలు రావడం లేట్ అయితే ఎంత నడిపించావే. నువ్వు మామూలు స్త్రీ కాదే, ఇస్త్రీవి, ఇస్త్రీవి. ఆహా, ఎకేకలు పక్కపక్కలు అయిపోయిందా? అంతా అయిపోయిందా? నిన్ను నీ కష్టం లేకుండా అన్ని బాగా చూసుకుంటే నువ్వు ఇంకోటి చూసుకుంటావా? ఇంకోటి చూసుకుంటావా? నిన్ను ఇలా కాదే. ఇంట్లో ఉండి బాగా తిని బలిసి నిన్ను ఎంత బాగా చూసుకున్నానే. నువ్వేం చేయాలి? నాకు సేవలు చేసుకొని జాగ్రత్తగా ఉండి పాలుడు పేపర్ ఇంకెంతమంది మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వే నన్ను కూల్ చేయాలి. Hey. డైపర్ ఉంది అంటే ఏం జరగదన్నమాట. కూర్చో 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 కూర్చో. ఏం జరగదైతే
పొరపాటు అయిపోయింది. నా బంగారు తల్లిని ఈ రెండు చేతులతో ఇష్టసారంగా కొట్టేశాను రా, ఇష్టసారంగా కొట్టేశాను. ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్. అయ్యో ఎంత పొరపడింది దేవుడా, నన్ను క్షమించు దేవుడా ప్లీజ్. సారీ రా ప్లీజ్. పర్లేదా పర్లేదు. పర్లేదా? దాదా కొంచెం మంది తాగు. ఎందుకండి? నొప్పి తగ్గుతారా? గట్టి కొట్టేశా కదా, కొంచెం కొంచెం కొంచెం. నొప్పులు మొత్తం తగ్గిపోతాయి. ఏంటండి అలా చూస్తున్నారు? అంటే నిన్ను చాలా బాధ పెట్టాం కదా. పద ఇప్పుడు నేను సుఖపెడతా. పద పద రూమ్కి వెళ్దాం. నాలాంటి జీవితం మీ భూమి మీద ఏ ఆడపిల్లకి రాకూడదు. నీళ్ళల్లో ఉన్నా నువ్వే స్వేచ్ఛగా ఉన్నావు. నేను పడే నరకాన్ని చూస్తూ ఉన్నావు. నా బాధలన్నీ వింటూ ఉన్నావు. నా గుండె బాధ చెప్పుకోవడానికి నువ్వు కూడా లేకపోయి ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నేను నీలా నీళ్ళల్లో ఉన్నా బాగుండేది. నా కన్నీళ్ళన్నీ ఆ నీళ్ళల్లో కలిసిపోయి కనిపించకుండా ఉండేవి. ఏమైంది? ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? కొంచెం నీరసంగా ఉందండి. అవునా? రోజు నా కోసం కష్టపడి వంట చేస్తున్నావు కదా, అందుకనే ఈరోజు నీకోసం స్పెషల్ డిష్ చేశా. అయ్యో ఎందుకండి మీకు అంత శ్రమ? నేను చేసేదాన్ని కదా. నీకోసమే దా. కళ్ళు మూసుకో. ఆను ఎలా ఉంది? బాగుందండి. నిజంగా బాగుందా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. నాకు కాదురా, దానికి చెప్పు. ఏ బాలేదా? ఏంటండి ఇది? లేకపోతే నీకు ఏ కష్టం వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా, ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. కాదు చేప పాప అంటే ఇదే.